వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఏకాదశికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్నే రంగ్బరి లేదా అమలకి ఏకాదశి అంటారు. ఈ ఏడాది మార్చి 20వ తేదీన బుధవారం అమలకి ఏకాదశి వచ్చింది. ఆ రోజు తులసి మాతను పూజించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. మరి అమలకి ఏకాదశి ఈ ఏడాది ఏ రోజు వచ్చింది? తులసి మొక్కను ఎలా పూజించాలి, ఉసిరి చెట్టుకు దీపం ఎలా వెలిగించాలి అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాది మార్చి 20వ తేదీన బుధవారం అమలకి ఏకాదశి వచ్చింది. పంచాంగం ప్రకారం మార్చి 20వ తేదీ అర్ధరాత్రి 12:21 ప్రారంభమై మార్చి 21 తెల్లవారుజామున 2:22 అమలకి ఏకాదశి తిథి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అమలకి ఏకాదశి ఉపవాసం మార్చి 20వ తేదీన ఆచరిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఆ రోజు ఉపవాసం పాటించే భక్తులు 12 నెలల ఏకాదశి ఫలితాలను పొందుతారని చెబుతారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల భక్తులకు ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. పేదలకు దానాలు చేయడం, పుణ్యస్థానం ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శివపార్వతుల వివాహం జరిగిన తర్వాత సతీ సమేతంగా శివుడు కాశీ వెళ్ళిన రోజున రంగ్బరి ఏకాదశి అంటారు. శివపార్వతుల రాకకు సంతోషంగా అక్కడ అందరూ భస్మంతో హోలీ వేడుకలు జరుపుకుంటారు. అలాగే ఈ రోజు విష్ణువు, మహాలక్ష్మిని అన్ని ఆచారాలు అనుసరించి పూజిస్తారు. రంగ్బరి ఏకాదశి నాడు తులసిని తప్పనిసరిగా పూజించాలి. విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఏకాదశి నాడు తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు అమలకి ఏకాదశి రోజు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. రంగ్బరి ఏకాదశి నాడు తులసిని పూజించేటప్పుడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. విష్ణువుని ఆచారాల ప్రకారం విశ్వాసంతో పూజించాలి. మంత్రాలని పఠించాలి. స్వామివారికి సమర్పించే నైవేద్యాలలో తులసి ఆకులు తప్పనిసరిగా చేర్చాలి. ఎందుకంటే విష్ణువుకి తులసి అంటే మహాప్రీతి. ఏకాదశి నాడు తులసిని సరైన రీతిలో పూజిస్తే విష్ణు అనుగ్రహంతో మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అలాగే తులసి మాతను పూజించేటప్పుడు 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. శారీరక సమస్యలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవాళ్ళు అమలకి ఏకాదశి నాడు తులసీదేవికి ఎరుపు రంగు చునారి కట్టి పూజించాలి. ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తుంది. భాగస్వాముల మధ్య ప్రేమ, అవగాహన పెంచుతుంది. రంగ్బరి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును తప్పనిసరిగా పూజించాలి. ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు, అదృష్టం మీ సొంతం అవుతాయి. రంగ్బరి ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. తర్వాత చందనం, బిల్వపత్రాలు సమర్పించాలి. అన్ని సమస్యలు తొలగించమని, ఐశ్వర్యం ప్రసాదించమని శివుడిని వేడుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. రంగ్బరి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పార్వతీ సమేతంగా శివుడిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల వివాహానికి ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.